అసెంబ్లీకి ఆటోల్లో బయలుదేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఆటో డ్రైవర్ల వేషధారణలో వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న నల్ల చొక్కాలతో సభకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు ఇవాళ ఆటో డ్రైవర్ల సమస్యలపై ఇలా ఆటో డ్రైవర్ల వేషధారణలో వెళుతూ ఉన్నారు. ప్లకార్డులు కూడా తీసుకుని వెళుతున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై ఇవాళ బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను 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 వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో అన్నల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఇలా ఆటో డ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు చేపడుతున్నారు. అసెంబ్లీకి ఆటోల్లో బయలుదేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నిన్న నల్ల చొక్కాలతో సభకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు ఇవాళ ఆటో డ్రైవర్ల వేషధారణలో ఇలా అసెంబ్లీకి వెళుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. చీఫ్ రిపోర్టర్ రాకేష్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రాకేష్, చేరుకున్నారా వాళ్ళు? ఆటో డ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా అసెంబ్లీకి చేరుకున్నారా? ఇప్పుడే ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎమ్మెల్యేలు అందరూ ఆటోల్లో ర్యాలీగా బయలుదేరారు. 20-25 ఆటోల్లో ఎమ్మెల్యేలు స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. కేటీఆర్తో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీకి బయలుదేరారు. సంజయ్ గారు చెప్పండి, ఏంటి మీ డిమాండ్ ఏంటి? గత సంవత్సరం నుండి ఒకప్పుడు సుఖంగా ఉన్న ఆటో డ్రైవర్లని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన నుండి రోడ్డు మీదకి ఈడ్చింది. దగ్గర 100 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికే ఆత్మహత్య చేసిన కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి పోతా ఉన్నాం. ప్రభుత్వానికి నిరసన తెలపడానికి పోతా ఉన్నాం. కేటీఆర్ కూడా స్వయంగా ఆటో డ్రైవ్ చేస్తూ వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాం. కేటీఆర్ ఒక ఎలక్ట్రిక్ ఆటోను స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఇంట్లో ఉన్నారు. కేటీఆర్ గారు, మీ డిమాండ్ ఏంటి? ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఇప్పటికీ 93 మంది పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితున్నది. వెంటనే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 93 మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలి. ఒక్కొక్క కుటుంబానికి ఆటో డ్రైవర్లకు ఇవాళ మీరు ఇస్తానన్న హామీలు, ఇన్సూరెన్స్ పెంచుతామన్నారు, లోన్లు ఈజీగా ఇస్తామన్నారు, కొత్త ఆటోలు కొనిస్తామన్నారు. 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వారి తరపున ఈరోజు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా వారికి సంఘీభావంగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోతా ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఆటో కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి, ఇన్సూరెన్స్ కల్పించాలి, వాళ్ళకి ఇస్తానన్న ఎన్నికల హామీల్లో ఇస్తానన్నటువంటి వృత్తిని వాళ్ళకు వెంటనే అందజేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 25 ఆటోల్లో ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దాదాపుగా 25 ఆటోల్లో ఇక్కడ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. మనం చూస్తున్నాం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి స్వయంగా కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆటోలు స్వయంగా నడుపుకుంటూ వెళ్తున్నటువంటి